నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? మే 17, 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 5:24, సూర్యాస్తమయం సాయంత్రం 6:23, తిథి పంచమి పూర్తిగా, నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 5:44, యోగం సాధ్య ఉదయం 7:09, కరణము కౌలవ సాయంత్రం 5:39, తైతిల పూర్తిగా, రాహుకాలం ఉదయం 8:39 నుంచి 10:16 వరకు, గుళికకాలం ఉదయం 5:24 నుంచి 7:02 వరకు, యమగండం మధ్యాహ్నం 1:31 నుంచి 3:08 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుంచి 12:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:24 నుంచి 6:16 వరకు, మర్రల ఉదయం 6:16 నుంచి 7:08 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:36 నుంచి 2:19 వరకు, పద్యం రాత్రి తెల్లవారుజామున 2:07 నుంచి 3:47 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. ముఖ్యంగా దూర విద్య కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. తల్లిదండ్రుల సౌకర్యం కొరకు కూడా ఎక్కువ కృషి చేస్తారు. మీ ఆలోచనలు వారి యొక్క సౌకర్యాల నిమిత్తం, అలాగే వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు కూడా సౌకర్యాలు కల్పించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు విద్యకి సంబంధించిన విషయాలలో ఎక్కువ శ్రద్ధాసక్తులు కనబరిచి విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు, ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు మీరు కృషి చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మికమైన ప్రయాణాలు లాంటివి అధికంగా ఉన్నప్పటికీ కూడా దాంతోపాటుగా మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఏదో రకంగా ఆటంకాలు లాంటివి కలగడం కూడా కొంత చికాకుని కలిగించే అవకాశం లాంటిది అధికంగా కనబడుతోంది. అలాగే లాభానికి సంబంధించిన ప్రయత్నాలు అధికంగా చేస్తారు. ఆకస్మిక లాభాల కోసం చేసే ప్రయత్నాలలో కొంత శ్రమతో కూడిన, ఖర్చులతో కూడిన ఆలోచనలు అధికంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలతో ఆర్థిక సమస్యల్ని అధిగమించడానికి చేసే కార్యకలాపాలలో కొంత శ్రమతో కూడిన ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికైతే ప్రయత్నాలు గట్టిగా చేయాలి. ఆ సందర్భంగా వ్యక్తులతో మాట పట్టింపులు రాకుండా, విభేదాలు లేకుండా కుటుంబ సభ్యులతో కావచ్చు, ఏదైనా దేనికైనా సరే జాగ్రత్తలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మొదలైన వాటితో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి నూతన కార్యక్రమాల్లోకి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే సంఘంలో మీరు పడిన శ్రమకి గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా మీ ఆలోచనలు చాలా వరకు ఫలించే అవకాశాలు లాంటివి అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఆ నేపథ్యంలో ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా కొంత వ్యక్తిగత నిర్ణయాలకి ఆస్కారం అనేది, వ్యక్తిగత పలుకుబడి కొరకు చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, వృత్తిలో అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు ఆర్థిక సంబంధమైన విధానంలో ఉండేట్టుగా ఎక్కువ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మికంగా ఖర్చులు, మీ యొక్క శక్తికి మించిన ఖర్చులు, అంటే ఒకటి అనుకున్న దానికి అనుకున్న ధనం మరొక దానికి ఖర్చు అయ్యే విధానం, అలాగే రుణాలు ఏదైనా ఉంటే చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తారు. దీంతో పాటుగా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్లే దిశగా ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద దృష్టి అనేది అధికంగా సారిస్తారు. దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ, లేకపోతే ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తులతో కలవడానికి కానీ ప్రయత్నాలు, అలాగే ఆధ్యాత్మిక ప్రవచనాల మీద దృష్టి పెట్టడం, నూతనంగా ఏదన్నా అంటే విదేశీ ప్రయాణాల కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ,
దూర ప్రదేశాలకు ప్రయాణాలు చేసేవారికి కానీ కొత్త అవకాశాలు రావడం, వాటిని ఉపయోగించుకునే నేపథ్యంలో కొంత మీరు కన్ఫ్యూజన్లోకి, అంటే దీన్ని మొదలు పెడదామా వద్దా అని రకరకాలుగా కొంత డిఫరెన్స్ అనేది మీలో మీరు క్రియేట్ చేసుకుంటారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల కొరకు ఆలోచన చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఆలోచనలు మీకు రావడం, ఆర్థికంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే మీకు ఇష్టమైన వ్యక్తుల కొరకు మీరు పెట్టుబడులు పెట్టడానికో లేకపోతే వారికి ఏదన్నా మీ యొక్క సహాయ సహకారాలు అందించడానికి మొదలైన వాటి కోసం కృషి చేస్తారు. విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలలో విద్యార్థులకి ఆశించిన ఫలితాలు రావడానికి కూడా అవకాశం అనేది కనబడుతోంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి అనేటప్పుడు మనకి ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి విద్యా సంబంధమైన విషయాలలో కానీ లేకపోతే ఏదన్నా వాహన సంబంధమైన విషయాల్లో కానీ ఈ రోజున ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు. వాటికి సంబంధించిన విషయాలలో కొంత లాభదాయకంగా ఉంటుంది. నూతన విషయాలు నేర్చుకుంటారు. ఆహార సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. గృహ వాతావరణం కొంత సామాన్య ఫలితాలు ఇస్తుంది. గృహంలో వ్యక్తులతో మీరు ప్రవర్తించే విధానం కానీ మీ దైనందిన జీవిత విషయాలు కానీ కొంత సామాన్య ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా దానికి సంబంధించిన విషయాల్లో కొంత అవకాశాలు రావడం అనేది, శ్రమకి తగిన గౌరవం అనేది ఏర్పడే అవకాశం ఉంది. నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలలో అవకాశాలు లభించినా ప్రస్తుతం మీ ఉండే వృత్తితో రాబోయే వృత్తిని కంపేర్ చేసుకుంటూ ఏది మంచి ఏది చెడు అనే ఆలోచనలతో కుటుంబ సభ్యులతో చర్చిస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ, ఇవన్నీ విశాఖ 3 పాదాలు ఇవన్నీ కూడా తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ తులారాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అలాగే వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు. మీ సామర్థ్యాలు పెంచుకుంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు ఆధిపత్యం సంపాదించుకోవడానికి వీలైనంత వరకు ఆ విషయంలో కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. పెద్దల సహకారం, తోడ్పాటు తీసుకుంటారు. పుణ్యబలానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అధికంగా పెడతారు. అంటే ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు కానీ, ఉపాసన పెంచుకునే విధంగా ఖర్చులు కానీ, అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాలు కానీ మొదలైన వాటి కొరకు ప్రయాణాలు చేస్తారు. అలాగే మంచి గురువులని కలుస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో చాలా వరకు విద్యార్థులకి కీలక అవకాశాలు మొదలైన వాటికి సంబంధించిన రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మాటలతో పనులని ఎలాగన్నా సరే చక్కగా నేర్పరితనంతో నేర్చుకుంటూ ముందుకు పెడతారు. కుటుంబంలో మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎక్కువ ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ అది మీ కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి కొరకు మీరు చేయడం అనేది, అలాగే ఆ విషయంలో మీకు మీ కుటుంబంలో మీ యొక్క తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారం, ఏదైనా కీలకంగా తీసుకునే నిర్ణయాల విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబపరమైన విషయాల్లో కానీ కుటుంబ పెద్దలతో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే కుటుంబ పెద్ద యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ దృష్టి సారిస్తారు. అలాగే ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా మీ యొక్క గుర్తింపు, గౌరవం కోసం ఖర్చులు అధికంగా పెట్టడం, అవసరమైన వారికి సేవా నిమిత్తం కొంత ధనాన్ని ఇవ్వడం, అలాగే అవసరమైన వ్యక్తులకి అవసరమైన సమయంలో ధన సహాయం చేయడానికి అవకాశాలు మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలో మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ ధనస్సు రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, గౌరవం 2 పెరుగుతాయి. అలాగే కొన్ని నిర్ణయాలు స్పాంటేనియస్గా తీసుకుంటారు. అవి కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు కూడా అయ్యే అవకాశం ఉంది కనుక తీసుకునే నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామి వ్యవహారాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామి యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ముందుకు వెళ్తారు. అయినప్పటికీ సాంఘిక సంబంధాల విషయంలో కానీ లేకపోతే ఆకస్మికంగా భాగస్వామి వ్యవహారాల్లో పెట్టే ఖర్చుల విషయంలో కానీ
బాగా కీలకంగా ఆలోచించి దానికి తగిన విధంగా మీరు ముందుకు వెళ్ళడం మంచిది. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆలోచనల విషయంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ, ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కానీ కొంత అలసట, ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటాయి. సమయానికి ఆహార స్వీకరణ మంచిది. విశ్రాంతి కూడా తగిన విధంగా తీసుకోవాలి. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వారితో కలిపి దూర ప్రయాణాలకు అవకాశం కూడా కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వాయిదా పడుతూ వచ్చిన పనులన్నీ కూడా చాలా వరకు అయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఈ విషయంలో చిన్ననాటి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. సమావేశాలు, చర్చలు మొదలైన వాటిల్లో పాల్గొంటారు. అలాగే సోషల్ మీడియాలో అభివృద్ధి చెందే విధంగా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. సోషల్ మీడియా పరంగా కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడతాయి. అలాగే మార్కెటింగ్ మొదలైన వారికి చాలా అనుకూలమైన సమయంగా కూడా చెప్పొచ్చు. పోటీలలో ఉత్తీర్ణత కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశిలోకి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు, గృహానికి సంబంధించిన విషయాలు, వాహనానికి సంబంధించిన విషయాలు, వీటి నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కొంత ఉద్వేగంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి కొంత తక్కువగా ఉంటాయి. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఎక్కువ ఆలోచిస్తూ తీసుకునే నిర్ణయాలుగా కాకుండా కొంత కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరమైన విషయాల్లోనైనా లేకపోతే వ్యక్తిగత అభివృద్ధి విషయాల్లోనైనా చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం 12 రాశుల వారి యొక్క పరిహారాన్ని చూసినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారి యొక్క విషయంలో కూడా ఈ రోజున ముఖ్యంగా గోవిందనామాలు కానీ, వెంకటేశ్వర అష్టోత్తరాలు, శతనామావళి కానీ, తర్వాత మీకు వెంకటేశ్వర వజ్రకవచం వినడం, ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అలాగే అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళినా కూడా అది మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే మీరు చేసుకోగలిగినా, విన్నా, ఏదైనా సరే కొంతవరకు మీకు ఏది అనుకూలమైతే ఆ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే లేకపోతే మీ ఇష్టదేవత ప్రార్థన అయినా కూడా అది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే గోచారీత్యా చెప్పే ఫలితాల్లో ఏదైనా స్వల్పమైన సమస్యలు, చిన్న స్వల్పమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ చిన్న చిన్న పరిహారాలతో, అంటే దేవాలయ సందర్శన కానీ, ఇష్టదేవత ప్రార్థన కానీ, లేకపోతే ఏదైనా మీ అంతటి మీరు చేసుకున్నా ఇంట్లో, లేకపోతే మీరు విన్నా, ఏదైనా సరే మీ అనుకూలత బట్టి ముందుకు వెళ్ళినట్లయితే అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయి అనుకోకుండా ఏ వ్యక్తి అయినా సరే ఈ గోచార ఫలితాలు చూసుకునేటప్పుడు కూడా వ్యక్తిగత జాతకంతో కూడా కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు ప్రధాన దశలో ఏర్పడుతున్న ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే నడుస్తున్న దశలో అంతర్దశలకు సంబంధించి జన్మకుండలిలో దానికి తగిన పరిహారాలు చేసుకుంటున్నప్పటికీ గోచార రీత్యా ఫలితాలు స్వల్పమైన సమస్యలు లాంటి వాటిని అధిగమించడానికి ఈ చిన్నపాటి పరిహారాలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అని అర్థం చేసుకోవాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ మనం తెలుసుకుందాం. ఈ మోటివేషనల్ స్టోరీ యొక్క విషయం ఏంటంటే, జీవితంలో ఏదైనా ఒక పనిని మనం మొదలుపెట్టినప్పుడు దాని మీద మనం ప్రణాళిక అనేది ఉండాలి, తర్వాత నిరంతర సాధన అనేది కూడా ఉండాలి. అప్పుడే అనుకునే లక్ష్యాలు అనేది మనం సాధించడానికి అవకాశం అనేది ఏర్పడుతున్నది ఒక విషయం. ఇప్పుడు మనం చెప్పుకునే కథలో ఒక చోట ఒక పిచ్చిక, దాంతోపాటుగా ఒక కాకి రెండు ఉంటాయి. ఆ రెండు కూడా ఒక ప్రదేశంలో నివసిస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా ఆ పిచ్చిక తన యొక్క శ్రమతో ఆ గూడు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు నిరంతరంగా అది శ్రమ పడుతూ ఉంటుంది. అక్కడే ఉండి చూస్తున్న క్రో అంటే కాకి ఏం చేస్తుందంటే దాన్ని చాలా వేళాకోళంగా, ఎప్పుడు శ్రమ పడుతూనే ఉంటావు నువ్వు, ఎందుకలాగా, రా సరదాగా మనం అలా వెళదాం, వెళ్ళి అక్కడ రకరకాలుగా ఆహారాలు ఉన్నాయి, మనం తిందామని చెప్పి పిలుస్తూ ఉంటుంది. పిలిచినప్పుడు అదేం చెప్తుందంటే, చూడు వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో, చక్కగా ఇక్కడ మనకి బాగుంది, బ్రైట్గా ఎండ బాగుంది, కాబట్టి మనం బయటికి ఇలా వెళ్ళి వద్దాం అన్నట్టుగా కాకి చెప్తుంది.
పిచ్చిక అప్పుడు ఏముంటుందంటే ఆ మంచి కీకారణ్యంలా ఉంటుంది ఆ ప్రదేశం అంతా. అప్పుడు అది ఏముంటుందంటే పిచ్చిగా, సరే ఇవన్నీ కాదు, ఇప్పుడు అంత ఎండ వస్తుంది అంటే తొందరలో మనకి మాన్సూన్ కూడా వస్తుంది కదా, కాబట్టి ఆ సమయంలో మనం ఇబ్బంది పడతాం, కాబట్టి గూడు అనేది ముఖ్యం కనుక నేను గూడు ఏర్పరచుకోవడానికి నేను శ్రమ పడుతున్నాను అంటుంది. అప్పుడు అది నవ్వుతూ వదిలేసి ఆ కాకి ఇంక పట్టించుకోకుండా దాన్ని చూసి వేళాకాలం చేస్తూనే ఉంటుంది. తన ఆహారం తన సంపాదనలో వెళ్ళిపోతూ ఉంటుంది. కుదిరినప్పుడు ఆహారం తీసుకోవడం, తర్వాత తన యొక్క గూడు కట్టుకోవడంలోనే పిచ్చిగా బిజీగా ఉంటుంది. మళ్ళీ కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ వాతావరణంలో మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మళ్ళీ కాకి అడుగుతుంది, ఎంతసేపు అదే పని చేస్తూ ఉంటావు, అప్పుడు తర్వాత చూసుకోవచ్చులే, అక్కడ ఏదో ప్రదేశంలో మంచి ఆహారం ఉంది, రా వచ్చేసే అన్నట్టుగా మళ్ళీ పిచ్చికని పిలుస్తుంది. లేదు లేదు, వాతావరణంలో మార్పులు వస్తాయి, ఎంత తొందరగా గూడు ముగించుకుంటే అంత మంచిది, నువ్వు కూడా తొందరగా ఏదైనా గూడు కట్టుకో, మళ్ళీ రేపు పొద్దున వర్షాలు వచ్చినప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు కదా, నేను వర్షంలో ఇబ్బంది పడకుండా ఉండడానికి గూడు ఏర్పరచుకుంటున్నాను అంటుంది. అంటే ఎప్పుడు అదే రకంగా కంటిన్యూస్గా పని చేసుకుంటూ ఉంటావు, ఇక నీకు శ్రమ అనిపించదా, వదిలేసే హాయిగా మనం అలా వెళదాం ఉంటుంది. నేను రాను, ముందు నా యొక్క గూడు నాకు ముఖ్యం, నేను దీంట్లోనే ఇబ్బంది అయినా సరే చేస్తాను. అప్పుడు అలాగే తర్వాత ఇంకో రోజున కూడా అలాగే పిలుస్తుంది కాకి. అప్పుడు కూడా ఇలాగే చెప్తుంది, నాకు ముఖ్యం, ఫస్ట్ ఈ పని అవ్వాలి, నువ్వు కూడా పని చేసుకో ముందు, ఆ తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించవచ్చు అంటే అది పట్టించుకోదు కాకి. సరే ఈ లోపల ఒకరోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనం బయటికి వెళ్దాం రా అంటే, లేదు ఇవాళ 6:00 నా యొక్క గూడు కంప్లీట్ చేసుకోవాలి, ఇంకా వర్షాలు మొదలైపోతాయి, వాతావరణం చూడు పూర్తిగా మబ్బులుగా కూడా ఉంది, కాబట్టి ముందు గూడు ముఖ్యం అని చెప్పి మళ్ళీ చెప్తుంది పిచ్చిగా. కాకి పట్టించుకోదు, ఇది ఇలాగే చెప్తూ ఉంటుందిలే, ఏంటో వచ్చినప్పుడు అప్పుడు చూసుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఉన్న టైంలో హాయిగా తినేసి హాయిగా ఉండకుండా మనకి సమస్య ఎందుకు అంటుంది అన్నట్టుగానే. కొంతకాలం గడిచిన తర్వాత ఆ రోజున పెద్ద వర్షం రావడం, ఆ వర్షం వచ్చేసి కాకి తడిసిపోవడం, ఈ పిచ్చుక చక్కగా తన గూట్లో కూర్చుని ఆ పరిసరాలు గమనించుకుంటూ అమ్మయ్య నేను హ్యాపీగా ఉన్నాను. అంటే ఈ కథలో కనుక మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా వ్యక్తి నిరంతరం ఒక పని చేసుకుంటూ మంచి ప్రణాళిక వేసుకొని రాబోయే సమస్య విషయాన్ని ముందరే ఆలోచించుకొని తన యొక్క లక్ష్యం ఏమిటో ఏర్పరచుకొని లక్ష్య సాధన దిశగా కృషి చేస్తూ కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే నిరంతర కృషి చేస్తూ ఆ పని విషయంలో కనుక జాగ్రత్త పడితే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు అన్నది మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే రాబోయే సమస్యను ముందరే క్యాలిక్యులేట్ చేసి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే లక్ష్యం, లక్ష్య సాధన, దానికోసం పడే కృషి. చాలామంది స్టూడెంట్స్ విషయంలో కూడా మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళు వాయిదా వేస్తూ ఉంటారు. తర్వాత చదువుకుందాంలే, పరీక్షలు వచ్చినప్పుడు చదువుకుందాంలే, ఇప్పుడు అంత అవసరమా, రేపు ఎప్పుడో చదువుకుందాంలే అంటే అలా పోస్ట్ పోన్ చేయడంతో నిజంగా పరీక్షలు వచ్చే టైంకి టెన్షన్ పడతారు. అయ్యో మనం ముందరే చదువుకుంటే బాగుండేదే, ఇప్పుడు ఇంత సిలబస్ అయిపోయింది అని బాధపడే స్టూడెంట్ని చాలామందిని చూస్తాం. అలాగే చాలామంది వర్క్ చేసే వాళ్ళు కూడా వర్క్ని రేపటి చూసుకుందాం, లాస్ట్ మినిట్లో చూసుకుందాం అని పెట్టేసి వర్క్ అంతా ఒకేసారి మీదకి వచ్చేసిన తర్వాత అయ్యో నేను అప్పుడే చేసుకుని ఉంటే బాగుండేదే, ఇప్పుడు ఇంత పని నేను ఎలా చేసుకోగలను, పోన్లే కొన్నాళ్ళు సెలవు పెట్టుకునైనా దీన్ని చేసినా అయ్యట్లేదే అనుకుని టెన్షన్ పడేవాళ్ళని చూస్తాం. అది విద్యలో కానీ వృత్తిలో కానీ ఎలాంటి పనిలోనైనా వ్యక్తికి కావాల్సింది నిరంతర సాధన, నిరంతరం కృషి చేసి లక్ష్యం తనేంటి, తను ఏం చెయ్యాలి, తనకి ఎంత సమయం కావాలి, ముందు దేనికి ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలన్న దానికి చేసుకుంటూ ఏ రోజు పని ఆ రోజు కొంచెం చేసుకుంటూ వెళ్ళిపోయి మొత్తానికి చేసుకుంటే ఎప్పుడు రాబోయే సమస్యని మనం ఎస్టిమేట్ వేయలేం. ఇప్పుడు ఈ కథలో కూడా కాకి పిచ్చుక దాంట్లో పిచ్చుక ముందు జాగ్రత్తగా ఇలా మనం ఎలాగైనా గూడు నిర్మించుకోవాలి, సడన్గా వర్షాలు వస్తాయి లేకపోతే ఎండలు, ఆ ఇబ్బందులు లేకుండా గూడు అనేది ఏర్పడితే తర్వాత ఇంకేదన్నా ఆలోచించవచ్చు అనుకుంది. కాకి ఏమనుకుంది, అప్పటికప్పుడు చూసుకోవచ్చులే, ఇప్పుడు మన తొందర ఏముంది, ఇప్పుడు లేకపోతే ఏమన్నా నష్టమా, ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పుడు ఎందుకు మనం ఇలా ఉండాలి అన్న విధానంలో కాకి. కాబట్టి ఈ కథలో మనం ఏంటంటే ఏదైనా సరే ముందు జాగ్రత్త అనేది వ్యక్తికి చాలా ముఖ్యం. ముందు తను చేయబోయే పని మీద ఒక ప్రణాళిక ఉండాలి, ఆ ప్రణాళిక తగిన విధంగా కృషి చేయాలి. ఆ కృషిలో లక్ష్య సాధనలో ఏర్పరచుకున్న మెట్లని ఎక్కేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం అనేది లేకుండా ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటూ ఏ జాగ్రత్తను ఆ జాగ్రత్త తీసుకుంటూ వ్యక్తి ముందుకెళ్ళినప్పుడు అది విద్య కావచ్చు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, జీవితంలో ఏదైనా సరే దేంట్లోనైనా సరే వ్యక్తికి ఫస్ట్ కావాల్సింది గోల్ సెట్టింగ్, అలాగే దానికి డెడికేషన్, తర్వాత దానికి సంబంధించి నిరంతర సాధన, ఇవన్నీ చేసుకుంటూ కనుక ముందుకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఎలాంటి దాంట్లోనైనా సక్సెస్ అనేది ఏర్పడడంలో లోపం అనేది లేకుండా ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పోస్ట్ పోన్మెంట్ అనేది ఒకటి, తర్వాత చూసుకుందాం అనే భావన ఒకటి, ఇప్పుడు అంత తొందరే ఉందిలే అనుకుంటే అది ఆ తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు లాస్ట్ మినిట్లో మనం మార్చుకుందామన్నా కూడా మార్చుకోలేం. కనుక ఏ పనైనా ముందు జాగ్రత్తగా ముందుగానే కంప్లీట్ చేసుకొని ఉన్నట్లయితే ఏ వ్యక్తికైనా ఆ గోల్ అనేది ఏర్పరచుకున్నవాడు దాని పరంగా ముందుకెళ్ళినప్పుడు ఇబ్బందులు అనేవి ఉండవని దీని ప్రకారం ఒకటి మనం తెలుసుకోవాలి. అలాగే దీంట్లో కూడా ఈ కాకి పిచ్చుక విధానంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా లక్ష్యం ఏర్పరచుకుంటే సరిపోదు, లక్ష్యంతో పాటు కష్టపడాలి.
ఆ కష్టం కూడా వీలైనంత స్టెప్ వైజ్గా వెళ్ళాలి. అలాగే ఒకరోజు చేసి ఆపేసేది కాదు. ఏ పనైనా ఒక్కరోజు కాకుండా నిరంతరం చేసుకుంటూ వెళ్ళడం, దట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ, గోల్ సెట్టింగ్ ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. డిసిప్లిన్ ఉండేవాడు టైం మేనేజ్ చేసుకోగలడు. టైం మేనేజ్మెంట్ ఉండేవాడు అనుకున్న గోల్ రీచ్ అవుతాడు. కాబట్టి ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోవడం అనేది మనం ఇది చిన్న మోటివేషన్ స్టోరీలోనైనా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయంగా మనం ఆలోచించాలి. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.